అండర్ నరేష్ అడుగుతున్నారు. ఆయన నా ఏజ్ 30 ఇయర్స్, వైఫ్ ఏజ్ 29 ఇయర్స్. ఇద్దరు పిల్లలున్నారు. ఫస్ట్ బేబీ 4 ఇయర్స్ ఓల్డ్, సెకండ్ బేబీ 18 మంత్స్ ఓల్డ్. మా అమ్మ, నాన్న విలేజ్‌లో ఉంటున్నారు. వర్క్ ఏమి ఉండదు వాళ్ళకి. నేను హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్‌గా మంత్లీ 45,000-50,000 వరకు సంపాదిస్తున్నాను. నా సంపాదనలో 15,000 అయితే నెలకి ఖర్చులవుతున్నాయి. 25,000-30,000 అయితే మిగులుతున్నాయి. నేను రీసెంట్‌గా హైదరాబాద్‌లోని 10 లక్షలు పెట్టి ఇందిరమ్మ ఇల్లులోని హౌస్ కొన్నాను. దానికి 7 లక్షల రూపాయలు అయితే పే చేశాను. మిగిలిన 3 లక్షలకి బ్యాంక్ లోన్, గోల్డ్ లోన్ అయితే తీసుకున్నాను. నేను ఒక్కనే వర్కింగ్. ప్రెజెంట్ నా దగ్గర 2 లక్షల రూపాయలు క్యాష్ ఉన్నది. సుకన్య సమృద్ధి యోజనలోని ఇద్దరు పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ బేబీ పేరు మీద 2 లక్షల రూపాయల వరకు ఇప్పటివరకు అయితే సేవింగ్ ఉన్నది. సెకండ్ బేబీ పేరు మీద 50,000 రూపీస్ అయితే ఉన్నది. నాకు, వైఫ్ కి, కిడ్స్ కి 10 లక్షల వరకు ఐసీఐసీఐ లొంబార్డ్లోని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నది. ఇక్కడ రాసిన మ్యూచువల్ ఫండ్స్ లో నేను ఎస్ఐపి చేస్తున్నాను. నా క్వశ్చన్స్ ఏంటంటే, నా కిడ్స్ మ్యారేజ్ కి 20 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 అయితే కావాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన బెస్టా, లేకపోతే బంధన్ స్మాల్ క్యాప్ లోని ఇన్వెస్ట్ చేయడం బెస్టా? రెండు గుడ్ ప్రొడక్ట్స్ అండి. బంధన్ స్మాల్ క్యాప్ ఆర్ మ్యూచువల్ ఫండ్ లో ఏంటంటే మీకు రిటర్న్ అన్నది కొంచెం ఎక్కువ వస్తుంది. మీకు సుకన్య సమృద్ధి యోజన గ్యారంటీ రిటర్న్ వస్తుంది. సో మీరు లెట్స్ సే ఒక ₹100 ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి పిల్లల ఫ్యూచర్ గురించి, అందులోనే ₹80 మీరు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుని ₹20 సుకన్య సమృద్ధి యోజనలో కూడా పెట్టుకోవడం బెటర్. సెకండ్ క్వశ్చన్, యూటీఐ నిఫ్టీ 50 పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ క్యాన్సిల్ చేసి బంధన్ స్మాల్ క్యాప్ లోనే ₹11,000 మంత్లీ 12% రిటర్న్ చొప్పున 20 ఇయర్స్ కి ఇన్వెస్ట్ చేసి 1 crore ఫార్ములా బట్టి వెళ్దాం అనుకున్నాను. నో, క్లియర్లీ నో. ఓకే, ఒక్క ఫండ్‌లో పెట్టడం ఎప్పటికీ కరెక్ట్ కాదు. ఓకే, దట్టు ఒక కేటగిరీ ఆఫ్ ఫండ్‌లో పెట్టడం కూడా కరెక్ట్ కాదు. మీరు 3-4 ఫండ్స్‌లో డైవర్సిఫై చేయడం బెటర్. మీ ఎగ్జిస్టింగ్ పోర్ట్‌ఫోలియో అయితే బానే ఉన్నది. దీన్ని ట్వీక్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ మీరు కొంచెం అగ్రెసివ్‌గా వెళ్దాం, మార్కెట్ వాలటాలిటీని నేను పట్టించుకోను అనుకున్నట్టయితే ఇండెక్స్ ఫండ్ బదులు దాన్ని కూడా ఇంకొక స్మాల్ క్యాప్ ఫండ్ యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అదర్‌వైజ్ యూ హావ్ డిజైన్డ్ గుడ్ పోర్ట్‌ఫోలియో అండి. యాక్చువల్లీ నిజం చెప్తున్నాను. చాలా మంది బాగా చదువుకుని పెద్ద పెద్ద జాబులు చేసేవాళ్ళు కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా సరిగ్గా చేసుకోరు. ఫస్ట్ పోర్ట్‌ఫోలియో పక్కన పెడితే ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చేసుకోరు. మీరు చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. ఓకే, సో ఐ నీడ్ టు అప్రిషియేట్ యూ ఫర్ దట్. అండ్ ఐఎమ్ షూర్ ఇలాగే ప్రాపర్ ప్లానింగ్‌తో వెళ్ళినట్టయితే మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంఫర్టబుల్‌గా అచీవ్ చేయగలుగుతారు కూడా. కాకపోతే అబ్నార్మల్ రిస్క్‌లు తీసుకోవద్దు. 1-2 ఫండ్‌లో పెట్టడాలు ఇలాంటి పనులు చేయొద్దు. అండ్ ఎవరో చెప్పారు, ఏదో చేశారని చెప్పి మనం ఎక్కడ పడితే అక్కడ తెలియని చోట్ల ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకే, ఈ 2 తప్పులు చేయకుండా ఉంటే చాలు. మీరు చేస్తున్న దాన్ని బట్టి నాకు క్లియర్లీ కనబడుతుంది. యూ కెన్ అచీవ్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్ కంఫర్టబుల్లీ అన్నమాట. ప్రెజెంట్ నా దగ్గర 2 లక్షల రూపాయలు మనీ ఉన్నదన్నాను కదా. 10 గ్రాములు గోల్డ్ కొనాలనుకుంటున్నాను. ప్రెజెంట్ గోల్డ్ కొనడం బెటరా, లేకపోతే వెయిట్ చేసి బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ లో 1.5 lakh లంసమ్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం బెటరా? మీకు ఒక 6-7 ఇయర్స్ డబ్బులు అవసరం లేదు అనుకోండి. ఓకే, అండ్ గోల్డ్ కూడా 6-7 ఇయర్స్ పాటు నేను కొనాల్సిన అవసరం లేదు అనుకున్నట్టయితే ఇన్వెస్ట్ చేసి లేటర్ పాయింట్ ఆఫ్ టైం లో కొనుక్కున్నట్టయితే కరెంట్లీ మార్కెట్స్ పరంగా చాలా రీజనబుల్ వాల్యుయేషన్ లో ఉన్నది. అండ్ గోల్డ్ పరంగా బాగా పెరిగి పీక్ వాల్యుయేషన్ ఉన్నది. కాబట్టి ఈ పర్చేస్ డిలే చేసి ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసి అప్పుడు మీరు పర్చేస్ చేయాలనుకున్నట్టయితే యాక్చువల్లీ మీరు ఇప్పుడు కొనాలనుకున్న దానికన్నా కూడా ఎక్కువ కొనే ఆస్కారం అయితే ఉన్నదండి. అండ్ స్టాక్స్ పరంగా కళ్యాణ్ జ్యువెలర్స్ లో ఇన్వెస్ట్ చేశాను, కెరియర్ పాయింట్ లోని ఫ్రాక్టల్ అనలిటిక్స్ లో ఇన్వెస్ట్ చేశాను. వీటి గురించి మాట్లాడండి. 3 డీసెంట్ కంపెనీసే. కరెంట్ మార్కెట్ కండిషన్ బట్టి మీరు లాస్ లో అయితే ఉన్నారు. బట్ నన్ను అడిగినట్టయితే నో, యాక్చువల్లీ మీ డైలీ రొటీన్ లోని స్టాక్స్ పరంగా మీ దగ్గర అంత టైం స్పెండ్ చేసే టైం ఉండదు. కాబట్టి మేజర్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. డైరెక్ట్ స్టాక్స్ లో మన కాల్ రైట్ అయినట్టయితే వీ కెన్ మేక్ గుడ్ మనీ ఫర్ షూర్. కాకపోతే రాంగ్ అయ్యే ఛాన్స్లు కూడా ఉంటాయి కదా. అండ్ దట్ టు బిజినెసెస్ చాలా డైనమిక్ అయిపోయాయి. ఓకే, సైకిల్స్ అనేవి చాలా షార్ట్ అయిపోయాయి. సో మనకి ఎంట్రీ మాత్రమే కాదు, ఎగ్జిట్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మార్కెట్ కన్నా ముందు మనం ఎగ్జిట్ డెసిషన్ తీసుకోగలగాలి. ఎప్పటికప్పుడు అనలైజ్ చేయగలగాలి. మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చే లోపలే ప్రైస్ లో మెజారిటీ ఆఫ్ ది కరెక్షన్ అయిపోద్ది. సో ఆ రిస్క్ ఉంటుంది. కాబట్టి ఎందుకు కంఫర్టబుల్లీ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి మీరు ఏదైతే వర్క్ ఉన్నదో ఆ వర్క్ మీదే ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకొంచెం అంటే మార్కెట్ మీద టైం స్పెండ్ చేసే బదులు అక్కడ ఎక్కువ డబ్బులు సంపాదించగలిగినట్టయితే మీ సేవింగ్స్ ని పెంచుకున్నట్టయితే అవుతుంది కదా. అండ్ మీరు పిల్లల పేరు మీద ₹1,00,00,000 ఏదైతే కార్పస్ క్రియేట్ చేయాలనుకున్నారు 20 సంవత్సరాలకి, మీరు ఇప్పుడు సేవ్ చేస్తున్న దాన్ని బట్టి కంఫర్టబుల్లీ అచీవ్ చేయగలుగుతారండి. నో డౌట్. ఓన్లీ అబ్నార్మల్ రిస్క్లు తీసుకోవద్దు, మిస్టేక్స్. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.